హాయ్ ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు సత్య ఫుడ్ క్లబ్. ఈరోజు మీ ముందుకు ఒక మంచి టేస్టీ అండ్ సింపుల్ రెసిపీ తీసుకొచ్చాను. అదేమిటంటే చిక్కుడు గింజల కర్రీ. ఈ చిక్కుడు గింజల కర్రీని ఈజీగా ఫాస్ట్గా ఎలా చేయాలో చూపిస్తాను, చూసేయండి. ముందుగా స్టవ్ పైన ఒక ప్రెషర్ కుక్కర్ పెట్టుకోవాలి. ఈ ప్రెషర్ కుక్కర్ కాస్త హీట్ అయిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ కాస్త వేడైన తర్వాత ఇప్పుడు నేను ఇక్కడ ఒక మీడియం సైజ్ ఆనియన్ని పొడవుగా కట్ చేసి వేసుకుంటున్నాను. అలాగే కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నాను. సాల్ట్ వేయడం ద్వారా మనకు ఆనియన్స్ అనేవి త్వరగా ఫ్రై అవుతాయి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి జీలకర్ర మరియు ఆవాలు 1 స్పూన్ వేసుకోవాలి. ఒక పావు టీ స్పూన్ వచ్చేసి పసుపు వేసుకుంటున్నాను. ఇవన్నీ కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఒక మీడియం సైజ్ టొమాటోని పొడవుగా కట్ చేసి వేసుకుంటున్నాను. ఈ టొమాటో మరియు ఆనియన్స్ కాస్త ఫ్రై అయ్యేంత వరకు బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్స్ కొత్తిమీర అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందాం. ఈ కొత్తిమీర అల్లం వెల్లుల్లి పేస్ట్ కాస్త ఫ్రై అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ పెరుగు వేసుకోవాలి. ఇప్పుడు ఈ పెరుగు ఇదంతా కూడా బాగా కలిసిపోయేలాగా కలుపుకోవాలి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనం చిక్కుడు గింజలు వేసుకోవాలి. ఈ చిక్కుడు గింజలు కూడా ఒక 3 to 4 మినిట్స్ మనం ఆయిల్లోనే ఫ్రై చేస్తూ కలుపుకోవాలి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ 1.5 టీ స్పూన్ కారం వేసుకుంటున్నాను. కొంచెం కారం తక్కువగా తినవాలంటే తగ్గించుకోండి. ఇంకా అలాగే ఒక 1/2 టీ స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇవన్నీ కూడా ఒకసారి బాగా చిక్కుడు గింజలకి పట్టేలాగా కలుపుకోవాలి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ ఒక స్మాల్ కప్ వాటర్ వేసుకుంటున్నాను. మనం ప్రెషర్ కుక్కర్లో చేసుకుంటున్నాం కాబట్టి ఈ మాత్రం వాటర్ అయితే సరిపోతుంది. అలాగే ఒక 2 స్పూన్స్ వచ్చేసి నేను ఇక్కడ కొబ్బరి పొడి కూడా వేసుకుంటున్నాను. నేను వేసుకున్న కొబ్బరి పొడి కాస్త కారంగా ఉంటుంది. మీరు కావాలంటే మామూలు కొబ్బరి పొడి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ క్లోజ్ చేసి ఒక 2 to 3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. ప్రెషర్ అంతా రిలీజ్ అయ్యాక ఓపెన్ చేసుకొని చూసుకుందాం. నాకైతే ఇక్కడ బాగానే ఉడికేసింది. ఒకసారి బాగా కలుపుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ చిక్కుడు గింజల కర్రీ మనకు చపాతీలోకైనా, జొన్న రొట్టెలోకైనా, రైస్లోకైనా చాలా బాగుంటుంది. ఒకసారి నేను చెప్పిన విధంగా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.